నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామం అని ప్రపంచం అంటుంటే ఇప్పుడు అదే దేశం ఆ ఉగ్రవాదులకు నరకప్రాయంగా మారుతోంది. భారత్పై విషం చిమ్మే ఉగ్ర కుక్కలు ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు కుప్పకూలుతున్నారు. ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, కానీ గురి తప్పకుండా ఉగ్రవాదుల గుండెల్లో తూటాలు దింపుతున్నారు. నిన్న మొన్నటి వరకు లష్కర్, జైషే సంస్థల్లో కీలకంగా ఉన్న వారు ఇప్పుడు పాకిస్తాన్ వీధుల్లో సవాలై కనిపిస్తున్నారు. జమ్మూ రీజియన్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది కాసిం గుజ్జర్ పేషావర్లో హతమయ్యారు. అసలు ఎవరు ఈ కాసిం గుజ్జర్? పాకిస్తాన్ లో జరుగుతున్న ఈ వరుస హత్యల వెనుక ఉన్న ఆ అగంతకులు ఎవరు? పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులను ఇప్పుడెందుకు ఏర్వేస్తోంది? అసలు ఆపరేషన్ సింధూర్ తర్వాత మారిన సమీకరణాలేంటి? భారతదేశ సరిహద్దుల్లో అశాంతిని నింపేందుకు, అమాయక ప్రజల రక్తం ఏరులై పారేందుకు పాకిస్తాన్ గడ్డపై శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఇప్పుడు ప్రాణభయంతో వణుకుతున్నారు. గత 4 ఏళ్లలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలకు చెందిన సుమారు 60 నుంచి 70 మంది కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. కొందరు మార్కెట్కు వెళ్లి తిరిగి రాలేదు. కొందరు తమ నివాసాల్లోనే అగంతకుల కాల్పుల్లో ప్రాణాలు విడిచారు. మరికొందరు వింతైన రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూశారు. ఈ వరుస మరణాల పరంపరలో తాజాగా వచ్చి చేరిన పేరు కాసిం గుజ్జర్. పాకిస్తాన్ను సురక్షిత స్వర్గధామంగా భావిస్తూ భారత్పై ఉగ్రవాద కుట్రలు పన్నుతున్న నెత్తురు కూలీలకు కాలం చెల్లుతోంది. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ అజ్ఞాత హత్యాకాండలో తాజాగా మరో వికెట్ పడిపోయింది. ఆ వికెట్ పేరు అబూ ఖాసిం అలియాస్ కాసిం గుజ్జర్. కాసిం గుజ్జర్ పుట్టింది మన దేశంలోని జమ్మూ రీజియన్లో ఉన్న రియాసీ జిల్లాలో. యువతను తప్పుదోవ పట్టించి ఉగ్రవాద బాట పట్టించడంలో ఇతను సిద్ధహస్తుడు. సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి వెళ్లిన ఇతను అక్కడ లష్కరే తోయిబా సంస్థలో కీలక స్థాయికి ఎదిగాడు. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంటూ భారత్లోకి చొరబాట్లు చేయించడం, ఆయుధాలు సరఫరా చేయడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. ఇతనికి ఉగ్రవాద వర్గాల్లో సల్మాన్, సులేమాన్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని పేషావర్లో కాసిం గుజ్జర్ ఉన్నట్టు గుర్తించిన అగంతకులు అతనిపై మెరుపుదాడి చేశారు. పక్కా ప్లాన్తో అతన్ని కాల్చి చంపారు. పాక్ నిఘా సంస్థల నీడలో ఉన్నప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని మట్టుబెట్టడం అక్కడ సంచలనం సృష్టించింది. కాసిం గుజ్జర్ హత్య అనేది ఏదో అనుకోకుండా జరిగింది కాదు. గత 4 ఏళ్ల గణాంకాలు చూస్తుంటే పాకిస్తాన్లో భారత వ్యతిరేక శక్తుల ఏరివేత యజ్ఞంలా సాగుతోంది. గడిచిన 4 ఏళ్లలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందిన కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూలోని రియాసీకి చెందిన కాసిం గుజ్జర్ ఉగ్రవాదంలో చేరి పాకిస్తాన్లో స్థిరపడ్డాడు. పీఓకేలో ఉంటూ భారత్లోకి ఉగ్రవాదులను పంపించే బాధ్యతలు నిర్వహించాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఖైబర్ పఖ్తుంఖ్వాలో కొత్త ఉగ్ర స్థావరం ఏర్పాటు చేసే బాధ్యత అప్పగించబడింది. కానీ అతడు కనుమరుగై తాజాగా పేషావర్లో హత్యకు గురయ్యాడు. హతమైన ఉగ్రవాదుల్లో చాలామంది భారత్లో జరిగిన అతిపెద్ద దాడుల వెనుక ఉన్న మాస్టర్ మైండ్లే కావడం గమనార్హం. గతంలో ముంబై దాడులు, పఠాన్కోట్, పుల్వామా దాడుల సూత్రధారుల అనుచరులు ఇప్పుడు ఒక్కొక్కరిగా తుడిచిపెట్టుకుపోతున్నారు. పాక్ గడ్డపై ఇన్ని హత్యలు జరుగుతున్నా ఎవరు చేస్తున్నారో కనిపెట్టడంలో అక్కడి ఐఎస్ఐ విఫలమవుతోంది. రంజాన్ వేడుకలు జరుగుతున్న సమయంలో మర్కజ్ ఏ తోయిబా మసీదులో ప్రార్థనలు ముగించుకున్న బిలాల్ ఆరిఫ్ సలాఫీపై మెరుపుదాడి జరిగింది. అత్యంత నమ్మకస్తుడైన అతని అనుచరుడు ఒబెదుల్లా ఖాన్ తుపాకీతో కాల్పులు జరపగా అదే సమయంలో ఒబెదుల్లా భార్య కత్తితో దాడి చేసింది. మసీదు ప్రాంగణంలోనే ఈ దారుణం జరగడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యకు ప్రధాన కారణం వ్యక్తిగత ప్రతీకారం. గతంలో ఒబెదుల్లా ఖాన్ అల్లుడిని బిలాల్ ఆరిఫ్ సలాఫీ పక్కా పథకం ప్రకారం చంపాడనే ఆరోపణలు ఉన్నాయి. తన అల్లుడి మరణానికి కారణమైన బిలాల్పై పగ పెంచుకున్న ఒబెదుల్లా సరైన సమయం కోసం వేచి చూసి పండుగ రోజే తన భార్యతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఉగ్రవాద నెట్వర్క్లో ఎంతటి సీనియర్ నాయకుడైనా అంతర్గత శత్రువుల నుండి రక్షణ లేదని ఈ ఘటన నిరూపించింది. పాకిస్తాన్లో లష్కరే తోయిబాకు ఇది కోలుకోలేని దెబ్బ. కేవలం బిలాల్ మాత్రమే కాకుండా మరో సీనియర్ నాయకుడు అబ్దుల్ రఫార్ కూడా
గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యాడు. గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ గడ్డపై భారత్ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద నేతలు వరుసగా మరణిస్తుండడం గమనార్హం. పాకిస్తాన్ ఉగ్రవాదానికి కాపలా అని ప్రపంచ దేశాలన్నీ కోడై కూస్తున్నాయి. అయితే గత 3 ఏళ్లుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఒక వింత ధోరణి కనిపిస్తోంది. భారత్లో అశాంతిని ప్రేరేపించేందుకు పాక్ పెంచి పోషిస్తున్న భస్మాసురులు ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు అదృశ్యమవుతున్నారు. గత 36 నెలల్లో దాదాపు 20 మంది కీలక ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారు. ఉగ్రవాద సంస్థలు కేవలం సిద్ధాంతాల మీద నడవు. వాటి వెనక భారీగా డ్రగ్స్, మనీ, హవాలా వ్యాపారం ఉంటుంది. ఇటీవల లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థల్లో నాయకత్వం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. నిధుల పంపిణీలో తేడాలు, వ్యక్తిగత ప్రతీకారాలు ఈ హత్యలకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు భుజం కలిపి భారత్పై కుట్రలు పన్నిన వారే ఇప్పుడు అధికారం కోసం ఒకరి గొంతు ఒకరు కోసుకుంటున్నారు. ప్రపంచ దేశాల ముందు, ముఖ్యంగా FATF వంటి అంతర్జాతీయ సంస్థల ముందు తన ప్రతిష్టను కాపాడుకోవడానికి పాకిస్తాన్ ఒక ప్రమాదకరమైన ఆట ఆడుతోంది. తన ఏజెంట్ల ద్వారానే అవసరం తీరిపోయిన ఉగ్రవాదులను ఏరివేస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఉగ్రవాదులను పెంచి పోషించడమే కాకుండా వారు భారత్ చేతికి చిక్కితే తమ అసలు రంగు బయటపడుతుందన్న భయంతో పాక్ నిఘా సంస్థ ISIనే ఈ హత్యలకు ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇది సరిగ్గా తేలుకుట్టిన దొంగ చందంగా మారింది. బయటకు చెప్పుకోలేదు, అలాగని భరించలేకపోతోంది. ఈ వరుస హత్యల వెనక భారత నిఘా సంస్థల హస్తం ఉందంటూ పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు పెడుతోంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తన వ్యూహాన్ని మార్చుకుందని, శత్రువులను వారి గడ్డపైనే అంతం చేస్తోందని పాక్ ఆరోపిస్తోంది. అయితే భారత్ ఈ ఆరోపణలను ఎప్పుడూ తోసిపుచ్చుతూనే ఉంది. ఉగ్రవాదులు తమలో తాము కొట్టుకొని చస్తున్నారని, దానికి భారత్ను బాధ్యులను చేయటం పాక్ అసమర్థతకు నిదర్శనమని భారత్ గట్టిగా బదులిస్తోంది. ఈ హత్యలపై పాకిస్తాన్ ప్రభుత్వం, భద్రతా దళాలు అధికారికంగా కేసు నమోదు చేయడం లేదు, దర్యాప్తు జరపడం లేదు. ఇది ఉగ్రవాదులు ఇప్పుడు సొంత దేశంలోనే మారు వేషాల్లో ఉండేలా చేసింది. అగంతకులు దురంధర ఆపరేషన్లు చేస్తుంటే ఉగ్రవాదులు భయంతో వణుకుతున్నారు. ఉగ్రవాదుల మధ్య నమ్మకం లేకపోవడంతో ఒకరినొకరు చంపుకునే పరిస్థితి ఏర్పడింది. తాము పెంచిన ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ఇప్పుడు ఏరివేస్తోంది. ఇది ఉగ్రవాద వ్యవస్థకు పెద్ద దెబ్బ. ఆపరేషన్ సింధూర్ వంటి దాడులు ఉగ్రవాదులను అస్తవ్యస్తం చేశాయి. పాకిస్తాన్పై ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం లేదని నిరూపించుకోవడానికి ఈ హత్యలు చేయిస్తుందన్న అనుమానముంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి ఆపరేట్ చేసి ఇప్పుడు సొంతంగానే ఏరివేస్తోంది. ఇది తేలుకుట్టిన దొంగలాంటి వ్యవహారం. ఉగ్రవాదులు సొంత గూటిలోనే చితికిపోతున్నారు. కాసిం గుజ్జర్, బిలాల్ ఆరిఫ్, అబ్దుల్ రఫార్ లాంటి వారి మరణాలు ఇందుకు నిదర్శనం. భవిష్యత్తులో ఈ ధోరణి కొనసాగితే లష్కర్, జైషే లాంటి సంస్థలు పూర్తిగా బలహీనపడే అవకాశముంది. పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాదులకు ఇక చోటు లేదని, వారు పెంచిన విషవృక్షాలే ఇప్పుడు వారిని మింగేస్తున్నాయని అర్థమవుతోంది. అగంతకుల వేట ఇలాగే కొనసాగితే సరిహద్దుల్లో శాంతి నెలకొనే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.